నిజం చెప్పాలంటే సెల్ ఫోన్ మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. అదే ఇప్పుడు మనల్ని నీడలా వెంటాడే కాలయముడిలా మారిందంటున్నారు నిపుణులు. దీన్ని పొదుపుగా వాడకపోతే మన పంచేంద్రియాలని సైతం స్లో పాయిజన్ లా తినేస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇది మొబైల్ ఫోన్ కాదు, ఆటం బాంబు. పేలకుండానే మనల్ని చంపేస్తుంది. రేడియేషన్ తో ఆరోగ్యాన్ని హరించేస్తుంది. అదే పనిగా సెల్ ఫోన్ వాడితే కొత్త జబ్బులు వస్తాయని నిపుణులు కనిపెట్టారు. ముఖ్యంగా చెవి, మెదడు మధ్య వారధిలా ఉండే ఒక నరంలో ట్యూమర్లు పెరుగుతున్నట్టు గుర్తించారు. దీనికి తోడు సెల్ ఫోన్ ఎక్కువగా వాడే వారికి కంటి క్యాన్సర్, నోటి క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందట. ఇవే కాదు, సెల్ ఫోన్ ప్యాంటు జేబులో పెట్టుకుంటే సెల్ నుంచి వెలువడే రేడియేషన్ తో పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందట. అంతేకాదు, పుట్టబోయే పిల్లలు కూడా అంగవైకల్యంతో పుట్టే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. మిగతా మహిళలతో పోలిస్తే సెల్ ఫోన్ ఎక్కువగా వినియోగించే స్త్రీలలో అబార్షన్ల ప్రమాదం కూడా ఎక్కువే. మతిమరుపు, స్కిన్ క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందట. అపెక్స్ టెలికాం వారి హ్యాండ్ బుక్ ఆన్ ఎఫెక్ట్స్ ఆఫ్ రేడియేషన్ బుక్ కొనండి. రేడియేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి మరియు పొందండి ఒక యాంటీ రేడియేషన్ ప్యాచ్ ఉచితంగా. ఇది మీ మొబైల్ ఫోన్ కి అతికించండి, రేడియేషన్ నుండి కాపాడుకోండి. కేవలం 350 రూపాయలతో మీరు రేడియేషన్ ప్రభావం తగ్గించుకోండి. వెంటనే కాల్ చేయండి.